హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 8th April అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th May వరకు ఇచ్చారు. మీరు 7th May నైట్ 11 PM కల్లా అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ వచ్చేసి 8th May 11 PM వరకు ఫీ పేమెంట్ చేయొచ్చు. అండ్ మీ అప్లికేషన్ ఉన్న తప్పులు ఉంటే విండో కరెక్షన్ 10 to 11th May దాకా ఇచ్చారు. ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ చూస్తే June to July 2024లో ఉంది. షెడ్యూల్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్ టు బి నోటిఫైడ్ లేటర్ అని ఇచ్చారు. ఇక్కడ టోటల్ వ్యాకెన్సీస్ చూస్తే మనం 3712 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో మనకి 3 types ఆఫ్ పోస్ట్ ఉన్నాయి ఇక్కడ కేటగిరీస్ జాబ్స్. సో లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ ఆర్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జేఎస్ఏ. సో వీళ్ళకి పే లెవెల్ వచ్చేసరికి పే లెవెల్ 2 అనమాట. పే స్కేల్ అన్న పే లెవెల్ అన్న ఒకటే. వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 19,900 ఉంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఓకి పే లెవెల్ 4 ఉంది అండ్ పే లెవెల్ 5 ఉంది. సో వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,500 to 29,200 కూడా ఉంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పే లెవెల్ వచ్చేసరికి పే లెవెల్ 4 వచ్చేసరికి వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ 25,500 ఉంది. సో మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1/8/2024 నాటికి 18 years వచ్చి ఉండాలి. అండ్ జనరల్ వాళ్ళు 27 years దాటి ఉండకూడదు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. ఫిజికల్లీ డిసేబుల్డ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ డిసేబుల్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 years ఇచ్చారు. ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ 15 years ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 1/8/2024 చూస్తే ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఓ గ్రేడ్ ఏ 12th పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. అంటే మీరు ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలన్నమాట ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే. నెక్స్ట్ ఫర్ ఎల్డీసీ జేఎస్ఏ డిఓ గ్రేడ్ ఏ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th standard ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఎగ్జామ్కి అప్లై చేయాలంటే. సో మీరు 1/8/2024 కల్లా ఇంటర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్కి. ఇక్కడ అవుట్ అప్లై అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎస్ఎస్సి యొక్క న్యూ వెబ్సైట్ది. ssc.gov.in అనమాట ఎస్ఎస్సి న్యూ వెబ్సైట్. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 100 rupees పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఫీజు లేదనమాట. వీళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ చూస్తే మనది సదరన్ రీజన్ కాబట్టి ఎస్ఆర్ రీజన్ చూడాలి. సో ఇక్కడ ఆంధ్ర ఇవి చూస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. ఇన్ని సెంటర్స్ ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అండ్ తెలంగాణ వాళ్ళకి చూస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇచ్చారు. సో మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్కి ఇవ్వండి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటాయి అనమాట. టైర్ 1, టైర్ 2. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1 చూస్తే 4 parts ఉన్నాయి. టైర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పర్ మ్యాక్సిమం మార్క్స్ చూస్తే ఈచ్ పార్ట్కి 25 questions ఇచ్చారు. 50 marks అంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 marks అనమాట. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి టైర్ 1లో 100 questions 200 marks అనమాట. సో టైం వచ్చేసి 60 minutes.
ఒకవేళ మీరు స్కైప్ ఉంటే మీకు 80 minutes అనమాట వాళ్ళకి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ చూస్తే సెషన్ 1 మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 30 ప్లస్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30, టోటల్ 60 క్వశ్చన్స్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 క్వశ్చన్స్ ఇంటూ 3, ఒక్కొక్క క్వశ్చన్స్ 3 మార్క్స్ అనమాట, టోటల్ 180 మార్క్స్. సో టైమ్ 1 hour అనమాట ఈచ్ సెక్షన్కి. నెక్స్ట్ సెషన్ 2 మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, టోటల్ 60 క్వశ్చన్స్. 60 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్ 180 minutes. సో సెషన్ 3 మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్, టోటల్ 15 క్వశ్చన్స్ అనమాట, 15 into 3 45 మార్క్స్. సో తర్వాత సెషన్ 2 చూస్తే స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ మాడ్యూల్, స్కిల్ టెస్ట్ ఫర్ డిఓస్ ఇన్ డిపార్ట్మెంటల్ ఆర్ మినిస్ట్రీ మెన్షన్డ్ అని ఉంది. ఇక్కడ 15 minutes ఇచ్చారు టైము. సో పార్ట్ బి స్కిల్ టెస్ట్ ఫర్ డిఓస్ అని ఉంది, 15 minutes ఇచ్చారు ఇక్కడ కూడా. సో టైపింగ్ టెస్ట్కి ఫర్ ఎల్డీసీ ఆర్ జేఎస్ఏకి 10 minutes ఇచ్చారు టైము. సో చూసుకోవచ్చు మీరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీస్, తర్వాత రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. సొల్యూషన్ ఆఫ్ టై కేసెస్ అని చూస్తే మనకి సేమ్ మార్క్స్ వచ్చినా ఎలా రిసాల్వ్ చేస్తారంటే ఆ కేసుని మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ సెషన్ 1 ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్. సో ఈ మార్క్స్ చూస్తారు ఫస్ట్, తర్వాత మార్క్స్ స్కోర్డ్ ఇన్ సెషన్ 2 ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్, తర్వాత ఇది చూస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నమాట. మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఎగ్జామ్ డేట్స్ 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th వదిలేశారు. 8th, 9th, 10th, 11th, 12th జూలై ఇచ్చారనమాట 2024. So thanks for watching friends. Please like, share and subscribe.